హలో, నమస్కారం. ఈరోజు మనం మరొక చిన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం. అదే చట్టం, న్యాయం, ధర్మం. ఒక అతను ఒక స్వామీజీని అడుగుతాడు, స్వామీజీ, చట్టం అంటే ఏంది, న్యాయం అంటే ఏంది, ధర్మం అంటే ఏందో కాస్త వివరిస్తారా? తప్పకుండా చెప్తాను, విను. నీ మిత్రుడు ఎవరైనా సరే నిన్ను నమ్మి ఎలాంటి ప్రామిసరీ నోటు లేకుండా, ఏ పూచీకత్తు లేకుండా నీకొక 1,00,000 రూపాయలు అప్పిచ్చాడు అనుకుందాం. ఆ వ్యక్తి అకస్మాత్తుగా చనిపోయినాడు. అప్పుడు నువ్వు తిరిగి ఆ 1,00,000 ఇవ్వాలా వద్దా? ఒకవేళ ఇవ్వకపోయినా కూడా నిన్ను చట్టం ద్వారా కాపాడుకోవచ్చు. ఎలాంటి పూచీకత్తు లేదు కనుక నువ్వు వాటిని ఎగ్గొట్టచ్చు. అది చట్టం. మరి నీ మిత్రుడు కదా, నిన్ను నమ్మి 1,00,000 రూపాయలు ఇచ్చినాడు కదా, ఏం చేయాలి ఇప్పుడు? అది తిరిగి చెల్లించడం అనేది నీ న్యాయం. తప్పనిసరిగా నువ్వు చెల్లించాలి. ఇకపోతే మరి ధర్మం అంటే ఏంది? అతను నీకు అత్యంత ఆప్తమిత్రుడు. నీ కష్టకాలంలో నిన్ను నమ్మి డబ్బులు ఎలాంటి పూచీకత్తు లేకుండా నీకు ఇచ్చాడు. ఎలాంటి ప్రామిసరీ నోట్ లేకుండా నీకు ఇచ్చాడు కదా. నీ మిత్రుడు కదా. నిన్ను అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి అంత నమ్మకంగా నీకు డబ్బిచ్చి, ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బిచ్చినందుకు నీవు అతనికి డబ్బు తిరిగి చెల్లించడమే కాదు, అతని కుటుంబానికి కూడా నువ్వు అండదండలు చూపించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఆ కుటుంబాన్ని కష్టకాలంలో నుంచి తీసుకురావడానికి నీకు ఒక అవకాశం ఉంది. వాళ్లకు డబ్బు తిరిగి ఇవ్వడమే కాదు, వాళ్ళకు ఒక దారి చూపించడం, ఆ కుటుంబానికి అండగా ఉండడం అనేది ధర్మం. ఇప్పుడు చెప్పండి, మరి మనం చట్టపరంగా పోతే ఎవరైనా ఎగ్గొట్టచ్చు. చాలామంది ఎగ్గొడుతున్నారు కూడా. కోట్లాది రూపాయలు కొల్లగొట్టుకొని తిరిగి మొండి చేతులెత్తి కష్టార్జితాన్ని దోచుకునే వాళ్ళు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు. కానీ నీకు అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తులు కానీ, దగ్గరి వాళ్ళు కానీ తప్పనిసరిగా మనకు ఆ మిత్రులు ఉన్నట్టయితే మనం ఏం చేయాలో ఈ 3 మనకు తెలియజేస్తుంది. అందుకే మనము ధర్మాన్ని రక్షిస్తూ, ధర్మం మనల్ని రక్షించేలాగా మనం ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.